భువనగిరి ఎస్సీ గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు 2 డేస్ బ్యాక్ ఉరివేసుకుని చనిపోయారు. అయితే అది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పేసి ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందులో ఒక అమ్మాయి మేనమామ వాసు గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. ఇంతవరకు అయితే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చినట్లుగా లేదు. అలాగే ఈ కేసులో రకరకాలైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చూపిస్తున్నారు. మీడియాకు కూడా కొన్ని పిక్స్ని రిలీజ్ చేశారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే, వాళ్ళు ఉరివేసుకుంటే బాడీ మీద గాయాలు ఎలా వచ్చాయి అనేది ఇక్కడ క్వశ్చను. అలాగే ఇందులో వార్డెన్ పాత్ర ఏంటి, పదే పదే అక్కడికి వస్తున్నటువంటి ఆటో డ్రైవర్ పాత్ర ఏంటి, అలాగే అక్కడ ఫుడ్ అంటే వంట చేసే వాళ్ళ పాత్ర ఏంటి, ఇలా అనేక రకాలైనటువంటి అనుమానాల మధ్య ఆ తల్లిదండ్రులైతే ఆ పిల్లల్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ వాసు గారితో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తారో చూద్దాం. వాళ్ళకి ఇంతవరకు ఏం న్యాయం జరిగింది, ఇందులో కేసులో ఏమన్నా పురోగతి ఉందా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వాసు గారు. నమస్తే మేడం. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని అయితే ఎవ్వరూ ఎప్పటికీ పూడ్చలేనిదండి. ఇంకొక 2 నెలలుంటే 10th క్లాస్ అయిపోయి మంచిగా కాలేజీకి వెళ్లాల్సినటువంటి పిల్లలు, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో మీరు వాళ్ళని అక్కడ జాయిన్ చేశారు. మీకు అవకాశం లేక, అంటే తిండి సరిగ్గా పెట్టేదానికి, అలాగే వాళ్ళని ఆలనా పాలనా చూసి మంచిగా వాళ్ళని చదువుకునేలా చేసేదానికి అవకాశం లేక మీరు హాస్టల్లో పెడితే ఇలాంటి సంఘటన జరగటం అనేది చాలా దురదృష్టకరం అండి. మీకు ఇంతవరకు ఏమన్నా న్యాయం జరిగిందా? ఇందులో ఈ కేసులో ఏమన్నా పురోగతి ఉందా? అసలు పర్టికులర్గా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోలేదు. చున్నీ అనేది చాలా పల్చటి చున్నీ కనిపిస్తా ఉంది. అది గనక పెట్టుకొని వాళ్ళు పైకి వెళితే కిందకి జారి పడిపోతారు తప్పించి ఆత్మహత్య చేసుకునేంత అవకాశం ఉండదు అని చెప్పేసి నిన్న అక్కడ కొంతమంది నాతో డైరెక్ట్గా అన్న విషయము. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాడీ మీద చాలా, ఒంటి మీద చాలా చోట్ల బాడీస్ అంతా కూడా గాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక ఆమెకైతే ఇక్కడ కూడా గాయం కనిపిస్తుంది. మీడియాకి రిలీజ్ చేసినటువంటి పిక్స్ లో ఉన్నాయి అవన్నీ, చేతుల మీద అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదేమో అన్న అనుమానాన్ని అందరిలో రేకెత్తిస్తున్నటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. సింపుల్ గా కేసును మూసివేయడానికి ఆ అధికారులు ఏదైతే సంబంధిత స్కూల్ యాజమాన్యాన్ని కాపాడడానికి అధికారులు పూర్తిగా ఒకే వైపుగా పనిచేస్తున్నది అన్నట్టుగా నిన్న క్లియర్ గా మనకు అనిపించింది. మేము వెళ్ళి ఏదైతే ఈ భవ్య నవ్యలు ఆత్మహత్య చేసుకున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్న రూమ్ ని నేను పరిశీలించినాను. నేను ఒక సిపిఎం నాయకురాలు, ఒక 2-3 కలిసి వెళ్ళి పోలీస్ ఆధ్వర్యంలో పరిశీలించిన క్రమంలో ఆ బెడ్ పై నుంచి ఆ ఏదైతే స్లాబ్ ఉందో, ఏదైతే చున్ని పెట్టుకొని ఉన్నదో ఆ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆ పిల్లలకు అందలేని పరిస్థితి ఉన్నది. కానీ నేను నిన్న చూసానండి వాసు గారు, అక్కడ ఇప్పుడు కింద ఒక బెడ్, పైన ఒక బెడ్ వస్తాయి కదా అండి, ఇట్లా డబుల్ వస్తుంది, అలాంటి వేసి ఉన్నాయి అక్కడ. మరి అవును మేడం, ఇప్పుడు అది ఒక్క రూమ్ లో వేసి ఉన్నాయి మేడం. అవి నేను మిగతా రూములలో చూసినాను, ఎక్కడ కూడా అట్లాంటి బెడ్స్ లేవు. వీళ్ళేదైతే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారో అదే రూమ్ లో ఈ బెడ్స్ అక్కడ లేకుండేనా? లేవు మేడం, లేవు. అంటే నిన్న కావాలని వేశారా ఏంటివి? అయితే లేవు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే పక్క రూమ్ లో లేవు మేడం. ఏదైతే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఆరోపిస్తున్నారు, పక్కన ఒక్కొక్క రూమ్ ఉంది, ఆడ లేవు. ఈ పర్టికులర్ గా ఈ రూపంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంకొకటి మేడం, మీరు చెప్పినట్టు ఆ చున్నీలు అంత గట్టిగా గాని అంత బలంగా గాని లేవు. ఆ చున్నీలు ఆ స్లాబ్ కు తగిలించుకొని వాళ్ళకు ముడి వేసుకునే అది కూడా ఉండదు మేడం, అంత అవకాశం కూడా ఉండదు. ఆ స్లాబ్ కి ఈ చున్నీలతో ముడేసుకొని తన మెడకు గుర్చుకొని ముడేసుకొని అంత వెసులుబాటు కూడా వాళ్ళకి అక్కడ లేదు. ఒకవేళ వేసుకున్నా కూడా ఆ చున్నీ వీళ్ళ బరువును నిలుపదు, తెగి కింద పడుతుంది యాక్చువల్ గా. అంటే మా అనుమానం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఉరేసి చంపి ఇవన్నీ క్రియేట్ చేసి బెడ్ వేసి పైన వీళ్ళు తగిలించుకున్నట్టుగా చున్ని పైన. ఇప్పుడు మనకి నిన్న చూస్తే ఎట్లుందంటే అండి, ఆ బెడ్ మీద నుంచి నించుంటే కరెక్ట్ గా పైన ఆ రూఫ్ అందుతుంది అన్నట్లుగా ఉంది అక్కడ నిన్న సిచ్యుయేషన్ చూస్తుంటే. కానీ మీరేమో ముందు అసలు బెడ్స్ లేవని చెప్తున్నారు కదా. లేవు అని చెప్పనీకి మాకు నమ్మకం ఏంది అంటే పక్క రూమ్ లో లేవు, ఇంకో రూమ్ లో లేవు, ఓన్లీ వీళ్ళు ఒక్క రూమ్ లో బెడ్స్ ఎట్లా వచ్చినాయి? ఇంకొక అంశం, ఒకవేళ ఊరేసుకునే క్రమంలో ఈవినింగ్ టైం, అది ఈవినింగ్ టైంలో ఎందుకు మనుషులు ఉండరు? నైట్ ఎప్పుడో 2 గంటల 3 గంటల ప్రాంతాన్ని అంటే మనం అది ఒకవేళ బిలీవ్ చేయొచ్చు. కానీ వీళ్ళు చెప్పే టైము 5, 6 గంటల 7 గంటల ప్రాంతాన్ని జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. 5, 6 గంటల చెప్తా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు స్కూలు రిలీజ్ ఉంటది,
అందరూ హాస్టల్కి వచ్చే రూమ్ లోకి వచ్చే టైం ఉంటది. అవును. ఇంకా మిగతా అప్పుడు పిల్లలు ఉంటారు కదా రూమ్ లో కూడా. ఉంటారు కదా, వీళ్ళు లోపలికెళ్ళి గడాలు పెట్టుకుని వాళ్ళు వేసుకునే క్రమంలో సప్పుడైతది. ఇవన్నీ పక్క పక్కనే రూములు, వెడల్పు చాలా పెద్దలుగా వెడల్పు కూడా లేవు, పక్క పక్కనే ఉన్నాయి. అవును. ఆఫీసెస్ వంట రూమ్ కూడా పక్కనే ఉన్నది. మరి ఇవన్నీ అనుమానాలు ఉన్నప్పుడు మేము హత్య జరిగిందని మేము పర్టికులర్ గా మాకు ఈ అనుమానాల మీద మాకు హత్య జరిగిందని మాకు అనిపిస్తున్నది, అది రియల్ అని మేము భావిస్తా ఉన్నాం. హ్మ్. ఎందుకు భావిస్తున్నాము అంటే, ఈ ఆటో డ్రైవర్ ఒక మగవాడు 10 సార్లు రోజుకు కొన్ని టైమ్స్ హాస్టల్కి ఎందుకు వస్తాడు? అవును. ఒక్కటి ఏమన్నంటే మేడం. ఏం చెప్తున్నారంటే అండి, ఆటో డ్రైవర్ ఎందుకొస్తాడంటే, వీళ్ళనంట స్కూలుకి తీసుకెళ్ళడానికి, మళ్ళీ తిరిగి తీసుకురావడానికి, తర్వాతేమో ఫుడ్ ఐటెమ్స్ ఎందుకంటే, అక్కడ క్యాంటీన్ గూడా ఉంది గదండీ! ఆ ఫుడ్ ఐటెమ్స్, వంట సామాన్లు అవన్నీ తీసుకొస్తాడు అని జెప్తున్నారు. కానీ అన్ని సార్లు ఎందుకొస్తారు అనేది కొంచెం అన్ని సార్లు రారు మేడం. ఇంకొక మేడం, వాళ్ళు మా పిల్లలు, మా బిడ్డ, మా కోడలు, మా చెల్లెకి ఏం చెప్పింది అంటే, అమ్మ హాస్టల్‌కు ఒక ఆటో డ్రైవర్ వస్తాడు. మమ్మల్ని తీసుకెళ్తాడు. ఆటో డ్రైవర్ వచ్చేసి సాయంత్రం మమ్మల్ని తోలేసి వచ్చేసి రాత్రి 12 గంటల వరకు ఆ కిచెన్‌లో ఉండి వెళ్తాడమ్మా. మేము ఏమవసరం వార్డెన్ అంత టైం వరకు ఏమవసరం ఆటో డ్రైవర్‌కక్కడ? ఏం అవసరం? అయితే చెప్తే వార్డెన్‌కి చెప్తే కూడా మమ్మల్నే కోపగించింది అమ్మ. అప్పటినుంచెల్లి మా మీద కక్ష పెట్టుకున్నది వార్డెను అని మా చెల్లెకు చెప్తే, అమ్మ ఒక్క నెలే కదా ఓపిక పట్టు. ఆమెను కనీసం ఆ కొంచెం అమ్మాయి ఎప్పుడైతే కంప్లెయింట్ చేసింది, ఇట్లా జరుగుతుంది, ప్రాబ్లమ్ అవుతుంది అని ఎప్పుడైతే కంప్లెయింట్ చేసిందో, అప్పుడైనా మీరు తనని వెనక్కి తెచ్చేసేది ఉండేనండి. అప్పుడు ఈ ప్రాణాలు పోకపోయేటివేమో అవి. డెఫినెట్ మేడం. 100% మీరు చెప్పింది వాస్తవము. కానీ మా చెల్లె మాకు చెప్పలే. మాకు ఇంకొకటి చెప్పకుండా ఆ కూడానండి, బుజ్జిని మధ్యలో మేడం. ఒకసారి ఈ మొన్న ఫెస్టివల్ సీజన్‌లో అంటే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి గదా! 4, 5 డేస్. ఆ టైంలో గూడా ఆ! ఆమె మేడం. ఇంటికొచ్చినప్పుడు గూడా నేనింక బోను, బట్టలు మొత్తం తెచ్చేసుకున్నా, వెనక్కి అన్నీ సర్దుకొని వచ్చేసినా, నేనింక పోనక్కడికి, నాకు నచ్చట్లేదని చెప్పిందంట గదా! మరి కనీసం మీరు అప్పుడన్నా సీరియస్‌గా తీసుకునేదుండే. చెప్పింది మేడం. ఆ విషయం మా దృష్టికి తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొచ్చినా మేము కలిసేసి అక్కడికి పోయి ఆ వార్డెన్ నిలబడి వార్డెన్ అడిగేసి అక్కడ సీరియస్ యాక్షన్ పోలీస్ అవసరం ఉంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి కూడా నేను అక్కడ అదొకటి సెట్ చేసి వచ్చేవాడిని నేను. అవును. కానీ ఆ విషయం నా దగ్గరికి తీసుకురాలే. మా చెల్లె ఏం చేసిందంటే భయం, అయ్యో బిడ్డ చదువు ఎక్కడ ఆగమైతదో, ఇది గనుక అదే నాకు చదువు చెప్తే నాశనం అయిపోతదని. తనకు చెప్తే పెద్దగా చేస్తాడు. అన్నకి చెప్తే పెద్దగా చేస్తాడు, దాన్ని ఇష్యూ చేస్తాడు. నా బిడ్డ ఎక్కడ చదువు ఆగిపోతదో అని చెప్పేసి భయపడి ఆ అమ్మాయిని సర్ది చెప్పి బతిమిలాడి పంపించింది మేడం. యాక్చువల్‌గా మేడం ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. ఎందుకు ధైర్యవంతురాలని చెప్తున్నా అంటే, హ్మ్. ఆ కుటుంబ నేపథ్యము పోరాట కుటుంబాలు వాళ్ళు. అవునా? అతి పేదరికంతో కూడిన వచ్చిన కుటుంబాలు. కష్టాలు కన్నీళ్లతో దిగమింగుకుంటూ పెరిగిన కుటుంబాలు. ఆ కష్టాలను చూసి ఎదిగిన బిడ్డ ఈమె. ఈ బిడ్డ 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి కూడా అదే హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయి. అవునంట. 6 ఏళ్ల నుంచి ఉంటుంది అక్కడే అని జెప్తున్నారు. సడెన్‌గా 6 సంవత్సరాల నుంచి ఉండే బిడ్డ ఒకేసారి సడెన్‌గా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటది? ఇంకో అంశం మేడం. మేడం మీరు ఈ ఇష్యూను ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది ఒక ఆడబిడ్డలకు సంబంధించిన ఇష్యూ. ఒక ఆడబిడ్డల మరణం సంబంధించిన ఇష్యూ. అందరికి కూడా ఒక అవేర్‌నెస్ మీ ద్వారా నిరుపమ అంటే ఒక న్యాచురల్, ఒక నీతి నిజాయితీ గల జర్నలిస్ట్ అని నాకు తెలుసు. కాబట్టి మీకు విజ్ఞప్తి, ఈ విషయము మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి అందరిని చైతన్యవంతం తీసే విధంగా మీరు సహకరించాలి. మీరు ఆ కార్యక్రమం తీసుకుంటారని మేము వేడుకుంటున్నాం మేడం. ఇంకొక అంశం మేడం, ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ఎట్లా ఆత్మహత్య చేసుకుంటారు మేడం? ఆ! అది గూడానండి. ఒకళ్ళు చేసుకొని సాధ్యమేనా ఒకళ్ళు మేడం? ఉండింటేనన్నా డౌట్ రాకపోయేది ఎవరికీ గూడా. ఇది ఆత్మహత్య కాదేమో అన్న అనుమానం వచ్చేది కాదు. బట్ ఇద్దరు ఎట్లా కాదా మేడం? చేసుకున్నారనేది నాకు గూడా అర్థం గావట్లేదు. ఒక్కటి మేడం. అంతకుముందు వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే చిన్న గొడవలైనయి. మేము కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇలా సెవెంత్ కౌన్సెలింగ్ క్లాస్ ఎవరు ఇయ్యాలి పిల్లల్ని మేడం? ఈళ్ళేదో హెరాస్ చేశారని జెప్తా ఉన్నారు. అవును మేడం. కౌన్సెలింగు సరే గొడవలైనయి. చిన్న పిల్లలకు మధ్యలో అది కామన్ జరుగుతాయి. కౌన్సెలింగ్ ఇప్పించినమంటారు. నువ్వు కౌన్సెలింగ్ ఎవరితోటి ఇప్పిస్తారు మేడం కౌన్సెలింగ్? అవునులెండి. కౌన్సిలర్ తోటి ఇప్పియాలె. లేకపోతే తల్లిదండ్రులను పిలిపియాలె. అవును. లేకపోతే ఆ బిడ్డలకు సంబంధించిన దగ్గరి బంధువులను, చదువుకున్న వాళ్ళని పిలిపించుకొని చేయాలె. లేకపోతే కౌన్సిలర్స్ తోటి మీరు కౌన్సెలింగ్ ఇప్పియాలె. మీరెవరు కౌన్సెలింగ్ ఇయ్యనీకి? తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా ఇంకొకటేంటంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 2 అవర్స్‌కి ఎప్పటికో పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారట. మళ్ళీ ఆ తర్వాత 2 అవర్స్ వరకు కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదంట. ఇది కూడా అర్థం గాని విషయం. మేడం, కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ మేడం. అవును. పక్కకే ఉంది పిఎస్. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటది. అవును. నువ్వు 108కు ఫోన్ చేసే టైం ఉన్నది గానీ, 100కు ఫోన్ చేసేంత టైం లేదా నీకు? హ్మ్. ఇంకొక మేడం, ఆహా! అంబులెన్స్‌కి చేసారా అండి ఫోన్ ఆ టైంలో? అంబులెన్స్ చేశారట మేడం. ఓహోహో! ఓకే. అంబులెన్స్ రాకముందే నువ్వు బాడీలను దించిర్రు. వీళ్ళ స్టాఫ్ దించి
వీళ్ళే పైన అది కట్ చేసి చున్నీని కిందకి దించారు. నిన్న పోలీసులు కూడా అదే చెప్పారు. అంబులెన్స్ రాకముందే దించిరట. పోలీస్ డిపార్ట్మెంట్ రాకున్న బాడీలు తీస్తే పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టాలా వద్దా? అవును. అక్కడ అంటే వీళ్ళు నేరం చేసినట్టుగా పోలీసులు ఎందుకు భావిస్తలేరు? అసలు ఈ కేసులో ఏమన్నా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారంటే ఇప్పటివరకు ఏం లేదా? ఇంతవరకు అరెస్ట్ లేదు, రిమాండ్ చేయలేదు మేడం. మేము పోలీసు వాళ్ళని అడిగితే కళ్ళబొల్లి ముచ్చలు చెప్తున్నారు. చదువుకోనోళ్ళకు చెప్పినట్టు చెప్తున్నారు. ఎడ్డి బావులకు మమ్మల్ని ఎడ్డి బావుల లెక్క భావిస్తున్నారు. వీళ్ళు పల్లెటూరోళ్ళు, ఎడ్డి బావులోళ్ళు, వీళ్ళకి చైతన్యం లేనోళ్ళు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి భావిస్తా ఉన్న డిపార్ట్మెంట్ భావిస్తూ అట్లే నిన్న మమ్మల్ని చేశారు. ఇప్పుడు ఈ పిల్లల బాడీస్ మీద చాలా దెబ్బలు ఉన్నాయి కదండి. ఒక అమ్మాయికి అయితే ఇక్కడ కూడా పెద్ద దెబ్బ ఉంది. చాలా బాడీ అంతా కూడా చాలా చోట్ల దెబ్బలు కనిపిస్తా ఉన్నాయి. ఈ దెబ్బలన్నీ ఎలా తెలిసాయి? మీరు మీడియాకి పిక్స్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ రిలీజ్ చేశారంట కదా. ఎట్లొచ్చాయి అవన్నీ మీ దగ్గరకు? మేడం మేము బాడీలను చూసినప్పుడు ఈ చుట్టూ చున్నీ అనేది ఉన్నది మేడం. ఆ చున్నీ కూడా ఆత్మహత్య చేసుకున్నప్పుడు నాలుక బయటకు వస్తది. అది లేదు. ముఖమంతా బ్లాకిష్ అవుతది. అది జరగలేదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే ఇక్కడ గాని బ్యాక్ గాని ఇక్కడ కమిలిపోయినట్టుగా వాళ్ళని కొంచెం టార్చర్ చేసినట్టుగా, వాళ్ళని కొంచెం హింసించినట్టుగా మాకు అనుమానం ఉన్నది. హింసించినట్టుగా, టార్చర్ చేసినట్టుగా, దెబ్బలు కొట్టినట్టుగానే కాదు, వాళ్ళను అత్యాచారం చేయనీకి కూడా ప్రయత్నం జరిగినట్టుగా కూడా మాకు అనుమానం ఉన్నది మేడం. అక్కడ ఎందుకంటే ఈ డ్రైవర్ను అంత నమ్మి వాళ్ళు అంత హాస్టళ్లకు నైట్ ఎంత రాత్రి అయినా వచ్చే విధంగా వానికి అంత స్వేచ్ఛ కల్పించారు అంటే వానికి ఆ డ్రైవర్ కు మీకు ఏం అంత రిలేషన్ ఏమున్నది? నేనేమనుకుంటున్నా అంటే ఆ అమ్మాయిలను ఈ డ్రైవర్ ఏదో ఆశ చూపి, అంటే ఎందుకు ఆ డౌట్ వస్తుంది అంటే ఆ భవ్య బిడ్డ భవ్య దగ్గరికి పోయి మీ అమ్మ వాళ్ళు 500 రూపాయలు నాకు పంపించిర్రు, నీకు ఇస్తా అని అన్నాడట ఆయన. అంటే అమ్మాయి తీసుకోకుండా తెల్లారి ఫోన్ చేసి, అమ్మ మీరు డ్రైవర్ కి ఏమన్నా ఫోన్ లో డబ్బులు వేసారా? ఆ డ్రైవర్ వచ్చేసి మీ అమ్మ డబ్బులు ఇచ్చిందని నన్ను తాకరీకి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నన్ను చేతులు పట్టుకోనికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, తీసుకో అని ఒత్తిడి చేస్తా ఉన్నాడు. అంటే ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు బిడ్డ, మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, మాకు ఆయన ఫోన్ చేయలేదు, మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు అని వాళ్ళు తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అబ్బాయికి ఫోన్ చేసి మేము డబ్బులు ఇచ్చినామా, ఆ ఫోన్ కూడా అది ఉన్నది మేడం. అది మాట్లాడింది అదంతా కూడా మనకు తీస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అది తీస్తే అదంతా వస్తది. ఇప్పుడు నువ్వు డబ్బులు వేయకున్నా, తల్లిదండ్రులు డబ్బులు వేయకున్నా కూడా డబ్బులు వేసిరని చెప్పి ఆ బిడ్డకు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నీకేంది? నువ్వు ఎవరు అసలు? అదే కదా. ఏం సిబ్బంది? ఈ పోలీసులకు ఎందుకు ఇది తడతలేదు? ఎందుకు అనుమానిస్తలేరు? ఈ కేసును ఎంత తొందరగా అయితే అంత తొందరగా మూసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గాని ఈ ఆడబిడ్డలు భవిష్యత్తున్న బిడ్డలు, ఒక 15 సంవత్సరాల బిడ్డలు, మాకు కూడా బిడ్డలు ఉన్నారు, మాలాంటి బిడ్డలే వాళ్ళు, మాలాంటి తల్లిదండ్రులే వాళ్ళని కొంచెం కూడా మానవత్వంతో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తలేదు. ఆలోచించకపోవడానికి కారణం కింది పోలీస్ క్యాడర్ చక్కగా వాళ్ళు నీతిగా నిజాయితీగా హార్ట్ఫుల్ గా పనిచేసకపోవడానికి కారణం పై అధికారుల ఒత్తిడే. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా అండి? ఇంకా రాలేదు మేడం. పోలీసు అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. రిపోర్ట్ రాకుండా కూడా వాళ్ళు ఆల్రెడీ అదే చెప్తున్నారు, ఇది ఆత్మహత్యగానే వస్తది రిపోర్టు. నేను అన్నా సార్ మేము హైకోర్టు పోతాం, హైకోర్టులో అది రిపోర్ట్ ఆత్మహత్యనే వస్తుందని ఎట్లా తెలుస్తుంది ముందే? మేడం వీళ్ళు ఆత్మహత్య జరిగిందని ఎట్లా చెప్తారు? వీళ్ళు ముందే ఎట్లా చెప్తారు? ఇలా మీ టీవీ ఛానల్లో కూడా ఎస్ఐ గారు కూడా ఇది ఆత్మహత్యనే అని చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు ఆత్మహత్య అని? ముందే వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు ఆత్మహత్య అని? ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు, హత్య జరిగినట్టుగా ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు నువ్వు ఆత్మహత్యగా ఎట్లా డిసైడ్ చేస్తావు? ఒకవేళ నిజంగానే ఆత్మహత్య జరిగింది అనుకుందాము, ఆ ఆత్మహత్యకు ఉసిగొల్పిన అంశాలు ఏముంటాయి? వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? ఆత్మహత్య చేసుకున్నారు? కారణమైన వాళ్ళను, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వాళ్ళను మీరు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? మేము వాళ్ళ పేర్లు చెప్పినా కూడా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీతో గాని వాళ్ళ పేరెంట్స్ తో గాని ఎప్పుడు మాట్లాడారు ఆఖరిసారి? పాపన ఆ పిల్లలు ఇద్దరు. రెండో అమ్మాయి సంగతి చెప్పండి. ఒక అమ్మాయికి అసలు తల్లి కూడా లేదని చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఫాదర్స్ కూడా హ్యాండిక్యాప్డ్ అని చెప్తున్నారు. నిజమా అండి అది? మేడం వైష్ణవి అనే గాదె వైష్ణవి అనే ఒక రజక బిడ్డ, వాళ్ళ నాన్న చాలా దీనావస్థల హ్యాండిక్యాప్డ్, కాళ్ళు హ్యాండిక్యాప్డ్, తల్లి లేదు. పాపం వాళ్ళకు ఎలాంటి లేదు మేడం, ఎలాంటి ఆర్థికంగా ఎలాంటి లేదు. ఈ భవ్య
అనే పిల్లలు, ఆయన కొంచెం చెయ్యి హ్యాండిక్యాప్డ్. ఓహ్! ఈ భవ్య వాళ్ళ తల్లి ఇక్కడ హైదరాబాద్ లో అప్సిగుడిలో వచ్చేసి ఆ ఇళ్ళలో పని చేసుకొని ఏదో ప్రైవేట్ కంపెనీ అది చేసుకొని ఆ పిల్లల చదువు కోసమే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు మేడం. ఓహో! ఆ పరిస్థితులలో ఆ అమ్మాయికి చదువంటే ఇష్టం, చాలా ఇష్టం, చాలా అవునంట. తెలివికల్ల బా పిల్ల, చదువుతారంట పిల్లలిద్దరూ కూడా. చాలా తెలివికల్ల పిల్ల. మళ్ళీ ఆ అమ్మాయి కూడా చైతన్యవంతమైన పిల్ల, ప్రశ్నించే తత్వం, ఎదిరించే తత్వం, ఓహో! ఈ సమాజం పట్ల అంతో ఇంత చైతన్యం కలిగిన పిల్ల. భవిష్యత్తు స్త్రీ సమాజానికి గాని, ఈ సమాజానికి గాని ఎంతో ఉపయోగపడే అమ్మాయి, అంత తెలివి ఉన్న అమ్మాయి. ఈ ఆఖరిసారి అంత ఎప్పుడు ధైర్యం. మాట్లాడారండి ఈళ్ళు పేరెంట్స్ తోటి? మేడం ఒక 3-4 డేస్ బ్యాక్, అంటే చనిపోయేక ముందు ఒక 3 రోజులు 2 రోజుల ముందు మాట్లాడిందంట మేడం. ఓహ్! అదే మాట్లాడితే లాస్ట్‌గా. అప్పుడైతే ఏం అవునా? చెప్పలేదు. అంటే వాళ్ళప్పుడు బాధగా ఉన్నట్టు గాని, లేకపోతే ఏదన్నా ఫీల్ అవుతున్నట్టు గాని, లేతే చెప్పింది. దేనికోసమైనా ఇబ్బంది పడుతున్నట్టు గాని చెప్పారా అప్పుడు? అప్పుడు చెప్పింది మేడం, "ఇక్కడ నాకు ఇబ్బంది అయితుందమ్మా. నాకు ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు. మేడం వాళ్ళు నన్ను టార్చర్ చేస్తా ఉన్నారు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నామని" అంటే ఆమె బతిలాడి ఏడ్చి, బిడ్డ ఇప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఆపర్చునిటీ లేదు కదా మేడం. యాహ్! అవునండి. అవును. వేరే లేదు గదా! దబ్బున తండ్రికి చెప్తే చదువు బంద్ చేయి అంటాడు. చదువు బంద్ చేయమంటాడేమో, నా బిడ్డ భవిష్యత్తు ఎక్కడ ఆగమైతదో అని చెప్పి ఇంకొక 2 నెలలైతే అయిపోతది మంచిగా కోర్సు. అయిపోతది గదా బిడ్డ అని 10థ్ బతిలాడితే క్లాస్ అర్థం చేసుకొని ఉన్నది మేడం. ఇంకొకటి మేడం, అంత దుర్మార్గమైన విషయం ఏందంటే, ఒక లెటర్ క్రియేట్ చేశారు యెస్. మేడం. అదే నేను అడగబోతున్నాను. ఇప్పుడు ఒక సూసైడ్ నోట్ రాసారు. అందులో శైలజ మేడం అని చెప్పేసి ఎంతసేపు ఆవిడ గురించి, ఆవిడ మంచిది, ఆవిడనేం చేయకండి, ఆవిడనేమనకండి. అదేంటి అసలు? తల్లిదండ్రుల గురించి ఒక్క మాట కూడా లేదు. ఒక్క మాట లేదు మేడం. మీరు చెప్పిన అంశాలు, ఆ శైలజ మేడం చాలా ఇన్నోసెంట్ అట, చాలా అవునంట. పెద్దతనట. హ్మ్. రాసిన తర్వాత కింద సంతకాలు ఒకే వారు వైష్ణవి సంతకము, భవ్య సంతకము. అవును. ఒకే లెటర్‌లో ఇద్దరు సంతకాలున్నాయి. ఒక 2 సంతకాలు 2 పేర్లు ఎవరు రాసింది? ఒకరే రాసిండ్రు. మరి ఎట్లా సాధ్యం? మీరు పోలీసోళ్ళది ఎందుకు మీరు ఐడెంటిటీ చేస్తలేరు? ఎందుకు అనుమానంగా మీరు తీసుకుంటలేరు? ఎందుకు వాళ్ళను తీసుకెళ్ళి మీరు ప్రశ్నిస్తలేరు? ఆమెను ఇప్పుడు కాపాడుకోనికే ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఇప్పుడు మీరు కనీసం అసలు అందులో దోషులెవరో చూసి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్‌గా చేసి, సమగ్రంగా విచారణ జరిపి, ఎవరైతే దోషులున్నారో వాళ్ళని ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయమని చెప్పేసి అంటే అది పోలీసుల బాధ్యత అనుకోండి అసలైతే. వాళ్ళు డిలే చేస్తున్నారు కాబట్టి మీ సైడ్ నుంచి మీరేమన్నా ఒత్తిడి చేసే ప్రయత్నం చేయకపోయారా? ఆ పిల్లల తల్లిదండ్రులు, మీరు అందరూ కలిసి? చాలా ఒత్తిడి చేసినాం మేడం. చాలా ఒత్తిడి చేసినాం. రోడ్డు మీదకొచ్చినాం. చాలా ఫైట్ చేసినాం. మాకు న్యాయం జరగాలని ఒక 3 గంటలు, 4 గంటలు మేము రోడ్డు మీద పడితే ఏ ఒక్క అధికారి కూడా రాలే మేడం. ఓకే. ఏ ఒక్క అధికారి రాలే. ఒక్క 4 గంటలు మేము వీరోచితంగా పోరాడినాం. మేము పోతుంటే మా ఆడబిడ్డలను, మా చుట్టాలను, మా అక్కలను, మా చెల్లెలను గుంజి మీరు వ్యాన్‌లో ఎక్కిచ్చిర్రు. మేము ఓకే. చేసిన తప్పేంది? రోడ్డు మీద కూర్చోనికి మీకు అంత ఇబ్బందయితే, మా బిడ్డను నిర్దాక్షిణ్యంగా మీరు చంపేస్తే, అవును. మీరేం చేసిర్రు వాళ్ళను? ఇంకొకటి మేడం, అక్కడ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. మీరు టీఆర్ఎస్ పార్టీయో, ఇంకో సిపిఎం పార్టీయో, ఇంకో పార్టీ అయితే మీరు వివక్ష చూపుతారు అనుకోవచ్చు. కానీ ఆ పిల్ల తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఓకే. ఓకే. కనీసం ఇంతవరకు కూడా స్థానిక ఎమ్మెల్యే వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇంతవరకొచ్చి ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని, సంబంధిత ప్రభుత్వ అధికారులు వచ్చి కనీసం ఆ కుటుంబానికి ఓదార్పుగా ఇంతవరకు రాలేదు. ఏదైనా ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేసారా అండి ఎవరైనా? ఏం ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేయలేదు మేడం. ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఓహ్! వచ్చేసి కల్లబొల్లి మాటలు చెప్పి కన్విన్స్ చేసేసి నన్ను తీసుకుపోయి, నేను ప్రశ్నిస్తాను, నన్ను తీసుకుపోయి నన్ను పోలీస్ స్టేషన్‌లో ఏసి పడేసిండ్రు. నన్ను మూసేసిర్రు కుట్ర చేసి. మాట్లాడదాం రా అని తీసుకుపోయారు సీఐ గారు. ఓకే. మాట్లాడదాం రా నన్ను తీసుకుపోయి పోలీసు రూమ్‌లో ఏసేసారు మేడం. ఈలోపు మా వాళ్ళని కన్విన్స్ చేసి, భయపెట్టి, బెదిరించి వాళ్ళతోటి లెటర్ రాసేసారు మేడం. ఓహ్! ఇంత ఘోరం, ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది నువ్వు తప్పు చేయనప్పుడు? ఎవరైతే తప్పు చేసామని మేము ఆరోపణలు ఏదో చేస్తున్నామో, ఏదో శైలజ, ఇంకా రెడ్డి అనే వార్డెన్ మీద, ఆ డ్రైవర్ మీద, ఇంకా ప్రవీణ్ లాన మీద మేము ఎలాంటి ఆరోపణలు వాళ్ళనొకసారి సమగ్రంగా విచారించినా గూడా నిజానిజాలు బయటకొచ్చే అవకాశం ఉంటుందండి వాసు గారు. ఎందుకు విచారిస్తలేరు? అంటే అక్కడ పర్టిక్యులర్ గా తప్పు జరిగింది. ఆ తప్పు జరిగింది. ఈ తప్పు బయటకొస్తే మా అధికారులకు మాకు మచ్చ వస్తది. దీన్ని కప్పిపుట్టనికి, సమస్యను పెద్దెత్తుగా రాకుండా దీన్ని వీలైనంత తొందరలో దీన్ని సమాధి చేయనీకి, క్లోజ్ చేయనీకే ఈ అధికారులు చూపించిన శ్రద్ధ చూపిస్తున్నారు గానీ, బాధిత పేద కుటుంబాలకు అండగా నిలబడతామనే కొంచెం కూడా కనీసం మానవత్వం కూడా, మనుషులమన్న మానవత్వం కూడా ఈ ప్రభుత్వాలకు, ఈ డిపార్ట్‌మెంట్‌కు, ఈ అధికారులకు లేకపోవడం అనేది, ఒక జంతువులో వాళ్ళని మేము ఒక మనుషుల లెక్క మేము భావిస్తలేము అని వాళ్ళు చేసిన విధానాలను బట్టి మేము వాళ్ళని ఒక మానవత్వం ఉన్న మనుషుల లెక్క మేము
భావిస్తలేము. వాళ్ళ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. మా బిడ్డలకు, మా కుటుంబానికి సరైన న్యాయం జరగకపోతే రేపు అదే బాధిత కుటుంబాలను తీసుకొని వచ్చి నేను ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష కాదు, అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమే. మా కుటుంబాలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమే. మేము పోరాటాల నుంచి వచ్చినవి, మాకు న్యాయం కావాలి. మమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి. ఒకవేళ సమగ్ర విచారణ జరిపి, లోతుగా పరిశోధన చేసి, విచారణ జరిపి సరైన న్యాయం జరగకపోతే మేము దేనికైనా సిద్ధం. అది ప్రభుత్వం బదనం కాకముందే, ప్రభుత్వం దోషిగా ఈ సమాజంలో నిలబడక ముందే ప్రభుత్వం స్పందించి తగి విధంగా ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మేము చేస్తున్నాం మేడం. దీనికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు జరిగింది అన్యాయమే. ఆ అన్యాయానికి సరైనటువంటి శిక్షలు పడినప్పుడే, ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళకి శిక్షలు పడినప్పుడే మళ్ళీ మీకు న్యాయం జరిగినట్లు అవుతుంది. మీ కుటుంబానికి కావచ్చు, లేదా ఆ పోయినటువంటి పిల్లల ఆత్మ కూడా శాంతించాలన్నా, మీ కుటుంబానికి న్యాయం జరగాలన్నా సమగ్రమైన విచారణ జరిగి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు ఇమ్మీడియట్గా పడాలని చెప్పేసి కోరుకుందామండి. అంతవరకు మీ పోరాటాన్ని అయితే ఆపొద్దు, మీరు ఖచ్చితంగా కంటిన్యూ చెయ్యండి. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉండండి. ఖచ్చితంగా బరాబర్ పోరాడతాం. మాకు ఈ కేసులు కొత్త కాదు, ఎన్కౌంటర్లు కొత్త కాదు, థర్డ్ డిగ్రీ కొత్త కాదు, మాకు ఏది కొత్త కాదు. బరాబర్ నిలబెడతాం. మీరు నా ద్వారా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పండి. ఎందుకు ఈ సాంఘిక సంక్షేమ మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్లో, ఎస్సీబీసీ హాస్టల్లో ఎందుకు ఈ ఘోరాలు జరుగుతున్నాయి? ఒకటి, ఈ హాస్టల్ల చుట్టూ గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయట మేడం. ఎలాంటి నిఘా లేదు, ఎలాంటి కెమెరాస్ లేవు, ఎలాంటి సెక్యూరిటీ లేదు. కూడా పని చేయట్లేదండి. మేము వెళ్ళొచ్చాం కదా నిన్న హాస్టల్ దగ్గరకు. 2-3 నెలలుగా పని చేయట్లేదంట సీసీ కెమెరాలు. ఆ హాస్టల్ వార్డెన్ కూడా స్థానికంగా ఉండదు. ఆమెకు 4 హాస్టల్ల మీద ఇన్ఛార్జ్ అట. ఈ ఒక్క హాస్టల్ కాదు, అసలు సీసీ కెమెరాలు 2-3 నెలలుగా పని చేయకపోతే వార్డెన్ కి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి బాధ్యత లేదా అండి అవి పని చేయించుకునేలా చేయాలని? లేదా వాళ్ళని మీరు ఎందుకు సస్పెండ్ చేయరు? అదే కదా, వాళ్ళు ఎందుకు మీరు డిస్మిస్ చేయరు? వాళ్ళు ఎందుకు మీరు ఉద్యోగాల నుంచి తీసి తొలగించారు? సీసీ కెమెరా కూడా మేము వెళ్ళినప్పుడు చూసామండి వాసు గారు. సీసీ కెమెరా నార్మల్ గా ఇలా ఉండాలి కదా, ఇట్లా కిందికి ఉంది. అసలు కిందికి ఎందుకు ఉందో మాకు కూడా అర్థం కాలేదు. ఎంట్రన్స్ వైపు ఫేస్ చేసి ఉండాలి సీసీ కెమెరా. అంటే అటు నుంచి వచ్చేవాళ్ళు సీసీ కెమెరాలు రికార్డ్ అవుతారు కదా, అలా లేదు. ఇలా కిందికి బౌన్స్ చేసి ఉంది, ఇలా ఉంది సీసీ కెమెరా. ఇట్లా ఉంచారు మేడం, దాన్ని ఉంచారు. అంటే ఇది దీని అంతే, కరెక్ట్. అంటే అక్కడ నేరం జరిగినట్టే కదా. ఎందుకు మీరు దాన్ని పాయింట్అవుట్ చేసి మీరు ఆ కోణంలో మీరు ఎందుకు చూడరు? మీరైతే న్యాయం కోసం పోరాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గివ్ అప్ చేయొద్దు. మీ పిల్లలకు అలాగే ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అయితే మీరు ఖచ్చితంగా ఫైట్ చేయండి. ఖచ్చితంగా నిలబడతాం. మా కుటుంబానికే కాదు, రాబోవు ఇంకా ఏ పిల్ల కూడా ఆత్మహత్య చేసుకొని కానీ, ఏ పిల్ల కూడా చంపబడడానికి వీల్లేదు. ఏ పిల్ల కూడా అత్యాచారానికి కానీ హత్యకు గురి కావద్దు. ఆ విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. మేము ఖచ్చితంగా తీసుకుంటాం, నిలబడతాం, కొట్లాడతాం, పోరాడతాం. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిలబడతాం. తప్పకుండా. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం.